హాయ్ అండి, అందరూ బాగున్నారా? కుమారి ఆంధ్ర రుచులకి స్వాగతం. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. హ్యాపీ దీపావళి. దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఇదిగో నేను గారెలు వేస్తున్నాను. అలాగే పాకం గారెలకి కూడా బెల్లం పాటర్లో ఉడకబెట్టుకున్నాను మరుగుతో. ఈ గారెలు తీసేసుకున్నాం. అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ఆ భగవంతుడిని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ఇదిగో ఇది పాకం ఇలా అంటే కొంచెంగా జిగురుగా ఉంటే చాలు. ఈ గారెలు అయిపోయాయి కదా, ఇవి తీసి ఆ పాకంలో వేసేయడమే. ఇదిగో చూడండి, రోస్ట్గా వేగాయా? వేగినవి ఇగో ఈ పాకంలో వేసేయడమే. ఇదిగో కొంచెంగా మరిగితే చాలు. ఇదే హోటల్లో అయితే చాలా కాస్ట్లీ చెప్తాడు, రేట్ ఎక్కువ చెప్తాడు. అదే మనం చక్కగా ఇంట్లో చేసుకుంటే, ఇది ఒకసారి వడబోసేసాను. పాకంలో ఇసుకో చెత్తో మట్టో ఉంటుందని వడబోసి మళ్ళీ స్టవ్ మీద పెట్టానమాట. ఇదిగో ఇదొకటి. ఇదేమో ఈ గారెలేమో చట్నీతో తినచ్చు, ఇదేమో స్వీటు. ఇదిగోండి పాకంలో గారెలు. ఇదిగో చూసారా, ఈ మూకుట్లో ఉండగానే ఇగో ఇలా నొక్కితే ఎంత మెత్తపడిపోయి చూసారా, లోపలికి జ్యూస్ అంతా వెళ్ళింది. ఇలాగా గులాబ్ జామున్లు చేసినప్పుడు పాకం ఎక్కువ ఎలా పెట్టుకుంటామో ఇలా పెట్టుకోవాలి. కొంతమంది గారెతో పాటు పాకం కూడా జ్యూస్ తాగుతారు. అది ఇదిగో గారెలు టిఫిన్ చేస్తున్నా. నేను ఒక ట్రిక్ చెప్తాను. ఒక ఈజీ పని ఏంటంటే, మనం ఇడ్లీ వేసుకుంటాం కదా, ఇడ్లీ పప్పు ఆడుకుంటాం కదా, అప్పుడే ఫస్ట్ ఇలా గట్టిగా తీసేసుకుంటాను. ఇడ్లీ పప్పుతో పాటే ఇలా గట్టిగా తీసేసుకుని ఒక బాక్స్లో పెట్టేసుకుంటాను. వారం రోజుల వరకు చాలా బాగుంటుంది. అది గారెలు వేసుకుందికి ఎప్పుడైనా గారెలు వేసుకోవచ్చు. బాబాయ్ రోజు నువ్వు ఇడ్లీయే వేస్తావా అని విసుక్కుంటే, అప్పుడు విసుక్కుంటారు అనుకుని మనకు అనిపించినప్పుడు ఇగో చూసారా నేను ఎలా స్టోర్ చేసుకున్నాను. ఇడ్లీ పిండి ఒక డబ్బాలో, ఇలా గారె పిండి ఒక డబ్బాలో పెట్టుకుంటాను. అది ఇడ్లీ వేసుకున్నప్పుడు గారె ఇడ్లీ వేసుకోవచ్చు. దోశ వేసుకున్నప్పుడు దోశ పునుకులు వేసుకోవచ్చు. ఒకేసారి అన్ని ఐటమ్స్ వేసేసుకోవచ్చు. ఇదిగో గారెలు అయిపోతున్నాయి. ఇగో పాకం గారెలు అయిపోయాయి. ఇందులో యాలక పొడి చితక కొట్టేసుకునే యాలకులు ఇందులో వేసుకుంటే చాలా బాగుంటుంది. గారెలు కూడా తీసేసుకున్నాం. ఇదిగో ఇదిగోండి ఇవి అయిపోయాయి. పైన యాలకులు కూడా వేసాను. ఇదిగో గారెలు. ఇదిగో ఇవి గారెలు. ఇవిగో ఇవి పాకం గారెలు. చూసారా లోపలికి జ్యూస్ ఎలా వెళ్ళిందో, ఎంత బాగుందో వేడివేడిగా. దీపావళి స్పెషల్స్ ఇవి. మా ఇంట్లో దీపావళి స్పెషల్స్. మీరు కూడా చేసుకు తినండి. చూడండి, మా వీడియోలన్నీ చూడండి. మీరు కూడా ట్రై చేయండి. చక్కగా నా వీడియోలు లైక్ చేయండి, కామెంట్ పెట్టండి ఎలా చేసుకున్నారో, ఎలా వచ్చాయో. దీపావళి శుభాకాంక్షలు.